కథాస్రవంతి చరిత్ర చెప్పిన కథ పాలకొండ. రచన శ్రీ జీవి శ్రీనివాస్. 7702455559. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఓ కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోనూ, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. ఎత్తైన తూర్పు కనుమలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ భూదేవి ముద్దుబిడ్డల్లా ఉన్నాయి. చల్లని గాలి గిరిశిఖరాలను హత్తుకొని వింతైన పరిమళాన్ని అద్దుకొని వయ్యారాలు పోతుంది. తెల్లని మబ్బులు పాలనూరుగులు కక్కుతూ కొండలను ప్రేమతో చుట్టుముడుతున్నాయి. పాలకుండల్లా మెరిసిపోతున్నాయి ఆ ప్రాంత గిరులు. ఎక్కడో సన్నగా అలజడి మొదలైంది. క్రమక్రమంగా అడవంతా పాకుతూ ఇటువైపు వచ్చింది. చెట్ల కొమ్మల్లో గుసగుసలు పోతున్న పక్షులన్నీ కలవరపడుతూ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. కిచకిచకిచకిచ. కోతులన్నీ భయంతో గగ్గోలు పెడుతూ కొమ్మల మధ్య గెంతసాగాయి. పిల్లకోతి ఒక్క చెంగున తల్లికోతి ఒడిని కరుచుకుపోయింది. చెరువులోనే అడవి దద్దరిల్లేలా భయంకరమైన గాండ్రింపు. ఒక్కసారిగా నిశ్శబ్దం. టప్ టప్. ఎండు పుల్లపై పడిన కాలును శుతిమెత్తగా ఎత్తి మునివేళ్లపై నడువు సాగాడతను. చురుకైన చూపులు నేలపై అడుగుజాడలు వెదకసాగాయి. పొదలను జల్లెడు వేయసాగాయి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ముక్కుతో గాలి వాసన పసిగట్టసాగాడు. పులి గాండ్రింపు వినగానే రెట్టించిన ఉత్సాహంతో ఎడమ చేతిలోని విల్లికి కుడి చేతిలోని బాణాన్ని ఎక్కుపెట్టి పిల్లిలా అడుగులు వేయసాగాడు. ప్రతి పిట్ట ఆసక్తిగా వంగి చూస్తోంది. అతని బాణం గురి తెలిసిన కోతులు కళ్ళప్పగించి జరగబోయే దృశ్యాన్ని చూడటానికి సిద్ధమయ్యాయి. చిన్న చిన్న జంతువులను కొట్టడం సులువే, కానీ ఇది మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి. కోతుల చూపుల కదలికల్లో గమనించాడు పులికి తనకు మధ్యలో కేవలం గుబురుగా పెరిగిన పొద మాత్రమే అడ్డుగా ఉందని. మనిషి నెత్తురు మరిగిన పులి కూడా తనలాగే మాటు వేసి అదను కోసం కాచుకుని ఉందని మరింత జాగరూకుడయ్యాడు. పొద దాటి పులికి ఎదురు వెళ్లడమా, పులి ఎదురయ్యే వరకు వేచి ఉండటమా? చెట్ల సందుల పొదలేని ఎండ చురుక్కుమనిపిస్తోంది. ఏం జరుగుతోందో అని గాలి ఆకుని కదల్చకుండా నక్కి కూర్చుంది. ఆలోచనలతో వేడెక్కిన తలలోంచి సన్నగా చెమట కారసాగింది. గుండెలెదిరిపోయేలా, అడవి దత్తరిల్లేలా, ఎదుటి వ్యక్తి భయంతో చచ్చేలాగా గాండ్రు గాండ్రుమంటూ పొదను దాటి ఒక్కసారిగా ముందరి రెండు కాళ్ళు నిటారుగా చాపుతూ పులి గాలిలోనికి లేచింది. బంగారు వన్నెపై ఎండపడి వింతకాంతితో మెరిసింది. పచ్చని కళ్ళు అతని బలమైన మెడపైనే ఉన్నాయి. క్షణంలో 1000వ వంతులో తేరుకున్న అతను చేతిలోని బాణాన్ని కుడి చెవి చివరి వరకు లాగి విడిచాడు పులిని గురి చూస్తూ. పులి గాలిలో ఉండగానే రువ్వున దూసుకుపోయిన బాణం కస్సున దాని గొంతులో దిగబడింది. బాణం విడుస్తూనే అతను పక్కకి దూకాడు. పెద్దగా నోరు తెరిచింది బాధతో. తెల్లని కోరలు తళుక్కమంటున్నాయి వెచ్చని నెత్తుటి కోసం. గాయపడిన పులి సరిగ్గా ఇంతకు ముందు అతను నిలబడిన ప్రదేశంలోనే పడి బంతిలా పైకి లేచి కోపంతో పంజా విసురుతూ పైకొస్తోంది. వెనువెంటనే 2 బాణాలు పులి శరీరంలో బలంగా లోతుకు చొచ్చుకున్నాయి. బాధతో, క్రోధంతో అరుస్తూ తడబడుతున్న అడుగులతో మీదకు రాబోతున్న పులి తలపై 2 చేతులు కలిపి వేళ్లు బిగించి ఒంట్లోని సత్తువునంతా చేతుల్లోనికి తెచ్చుకుని ఒక్క దెబ్బ వేశాడు. పులి కూలబడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేసింది. అంతవరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చెట్ల మాటను నక్కి ఉన్న అనుచరగణం చిన్నదొరకు జై, చిన్నదొరకు జై అంటూ బయటకొచ్చారు. నాయన,
మన గ్యామాలపై పడి పసివనక మడిసనక కనబడ్డ ప్రతి జీవం ఉసురు తీస్తున్న పెద్ద పులిని ఒక్కడివే ఎదిరించి చంపేసేవే, ఏం గుండెరానిది? మీ అయ్య దన్నాయి గొప్పడిని కన్నాడురా. పెద్ద ఆయన మాటలకు అంతా మనోళ్ల దీవెనలే. వినయంగా నమస్కరించాడతను. బలమైన కర్రకు పులిని వేలాడదీసి నలుగురు అతి కష్టం మీద ఊర్లోనికి తెచ్చారు. ప్రతిరోజు అందరినీ ముప్పు తిప్పలు పెట్టిన పులిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల జనం పోటెత్తారు. తీర్థయాత్ర అయ్యిందక్కడ. అప్పుడే అక్కడకు చేరాడు రాచనగరు జైపురం నుండి ఒక ప్రతినిధి. అతన్ని చూడగానే అందరూ వంగి నమస్కారాలు చేశారు. నున్నగా చెక్కబడిన చెట్టు మొదలుపై జింక చర్మం వేసి ఆసనం ఏర్పాటు చేశారు. తాజా తేనెను తామరాకులో ఇచ్చారు. భళా, మన ప్రభువుల వారి నిర్ణయం ఎన్నడూ తప్పు కాదు. రాజప్రతినిధి మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు, విషయం అర్థం కాక. అందరి వదనాలను చిరునవ్వుతో చూస్తూ, మన ప్రభువులు జైపురం సంస్థాన పాలకులు శ్రీ 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 విశ్వంభరదేవు వారు తమ ఏలుబడిలో ఉన్న ఈ క్షీరగిరి ప్రాంతాన్ని, దాపునే ఉన్న వీరకోటను, చుట్టుపక్కల గ్రామాలను కలిపి పాలకొండ సంస్థానం పేరుతో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జనుల ముఖాల్లో ఆనందం, తమ ప్రాంతం ఒక రాజ్యం కాబోతోందని. ఇంత గొప్ప సంస్థానమునకు అధిపతిగా ఎవరు నియమిస్తున్నారో తెలుసా? అందరూ ముఖాలు చూసుకున్నారు. అంతటి భాగ్యశాలి ఎవరా అనే ఆతృత అందరి కళ్లలో. ఇంతటి పెద్ద జమీకి ప్రభువు కావాలంటే కండబలం, బుద్ధిబలం ఉండి ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకునే మనసుండాలి. ఆ సుగుణాలన్నీ కలిసిన సాహసవంతుడు మన మధ్యనే ఉన్నాడు. మాటలు ఆపి తననే చూస్తున్న వారందరినీ, వారి ఆసక్తిని గమనించి నవ్వుతూ, అతనే మన దన్నాయి దొర కుమారుడు చిన్నదొర. చిన్నదొర చేతను తన చేతితో పట్టుకుని పైకెత్తుతూ చెప్పాడు. కరతాళధ్వనులు మిన్నంటాయి. పల్లీయుల వదనాల్లో అంగీకారం, సంతోషం. మేమతని సాహసాల గురించి విన్నాము. ఈనాడు కళ్ళారా చూసే భాగ్యం దక్కింది అన్నాడు 6 అడుగులపైనే ఉన్న బలిష్టమైన పులి కళేబరాన్ని చూస్తూ. ఒక్కసారిగా కొమ్ముబూరలు మోగాయి, డప్పులు తోడు నిలిచాయి. అందరూ జై జయధ్వానాలు చేశారు. చేతులెత్తి అందరినీ శాంతంగా ఉండమని సూచిస్తూ మన చిన్నదొరను నరేంద్రనాయుడు అనే బిరుదుతో మన ప్రభువులు శ్రీ 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 విశ్వంభరదేవు వారు సత్కరించి పాలకొండ సంస్థాన బాధ్యతలను అప్పగిస్తారు. రేపే రాచనగరి జైపురానికి మా ప్రయాణం. రాజప్రతినిధి మాటలతో సంబరం ఆరంభమైంది. పాలకొండ సంస్థానం పురుడు పోసుకుంది. క్రీస్తు శకం 1794. సుమారు శతాబ్దం గడిచి 20 సంవత్సరముల పైనే అయినది మన పాలకొండ సంస్థానం స్థాపన జరిగి. మన పూర్వుల నాటి పరిస్థితులు నేడు కానరావు. జైపురం రాజ్యం బలహీనమయ్యింది. మనకు దాపులనే ఉన్న విజయనగరం సంస్థానం నానాటికి బలపడి అతిపెద్ద సంస్థానంగా రూపుదిద్దుకుంది. అది పాలకొండపురి సంస్థాన ప్రభు శ్రీ 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 విజయరామరాజు కొలువు. విజయనగరం రాజ్య మంత్రివర్యులు సీతారామరాజు బాలురైన ప్రభు విజయరామరాజా వారి పేరు వాడుకొని చుట్టుపక్కల ఉన్న కొండరాజ్యాలన్నింటినీ అనేక ఉపాయాలతో జయించి తమ సంస్థానంలో కలుపుకుని పోయారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అంతా మౌనంగా తలలూపారు. ఆనాడు సంస్థానాలు కోల్పోయిన కొండరాజ్యాల ప్రభువులు కొంతకాలం తర్వాత ఏకమై విజయనగరంపై చేసిన తిరుగుబాటులో పాలు పంచుకోక విజయనగర సంస్థానానికి విధేయులుగా ఉండేవారు మన పూర్వులు. అప్పటికే పాలన బాధ్యతలు పూర్తిగా తమ చేతిలోనికి తీసుకున్న విజయనగరం ప్రభువుల వారు ఈ తిరుగుబాటులను అణిచివేశారు. అందులకే విజయనగర రాజావారు మన్య సుల్తాన్ అనే బిరుదును కూడా పొందారు. ప్రభువు ఉపోద్ఘాతం వింటూ విషయం ఏమై ఉంటుందా అని పరిజనం కళ్లతోనే చర్చించుకుంటున్నారు. మనకు విజయనగరం నుంచి లభించే ఆదరణ ఇప్పటికీ పుష్కలంగా ఉంది. కానీ నేడు ఈ కుంభినీ వారు వచ్చి మనల్ని పీడించుకుని తింటున్నారు. మనం ఏదో ఒకటి చేయకపోతే పరాయి పాలనలో తలదించుకుని బ్రతకాలి. కర్తవ్యం. సమాధానం కోసం అందరినీ పరికించి చూశారు ప్రభువు. తమరి ఆలోచన మాకు ఆచరణ ప్రభు, సెలవివ్వండి. విధేయుల విన్నపం. తిరుగుబాటు చేద్దాం. ఉరిమింది పాలకొండ ప్రభు విజయరామరాజా స్వరం. అందరి గుండెలు జల్లుమన్నాయి. సాయుధ బలగం, నక్క తెలివితేటలు ఎక్కువగా ఉన్న కుంభినీతో పోరాటమా? కుంభినీ వారిపై సాయుధ పోరాటం ప్రారంభించిన విజయరామరాజు 3 ఏళ్లకు పైగా వారిని ముప్పు తిప్పలు పెట్టారు. వాట్స్ ది వే టు పాలకొండ ఇష్యూ? తలపై ఉన్న టోపీని సవరించుకుంటూ అడిగాడు కుంభినీ దొర బల్ల చుట్టూ కూర్చున్న సబార్డినేట్లను చూస్తూ.
పవర్ ఉంది కాబట్టి విజయరామరాజు ఫైట్ చేస్తున్నాడు. ఆ పవరే లేకుండా చేస్తే? వెరీ నైస్, యు ఆర్ రైట్. విజయరామరాజును పదవిలో నుండి తొలగించడు. సార్, అప్పుడు ఇంకా సమస్య తీవ్రం అవుతుందేమో, సంస్థాన జనులు చెరదేగిపోతారేమో. ఎస్ ఎస్, దట్స్ ఆల్సో దేర్. డూ వన్ థింగ్, రామరాజును పదవి నుంచి తొలగించి అతని కుమారుడు సీతారామరాజుని సింహాసనంపై కూర్చోబెట్టము. అతనే చూసుకుంటాడు తండ్రి సంగతి. ఒక్కసారిగా నవ్వులతో హోరెత్తిపోయింది కుంభిణీ కార్యాలయం. క్రీస్తు శకం 1828 సంవత్సరం. ప్రభూ, తమరు ఉప్పు తింటున్న వాణ్ణి కనుక సాహసం చేసి ఒక మాట విన్నవించుకుంటాను. చేతులు కట్టుకుని అర్థించాడు పాలకొండ దివాన్ జగన్నాథపాత్రుడు. ఏమిటో చెప్పు, చేతిలో ఉన్న మధువును పెదవులకు తాకిస్తూ అడిగారు పాలకొండ ప్రభు వెంకటపతిరాజు. కుంభిణీ వారి మంత్రాంగం వలన అధికారంలోనికి వచ్చిన తమరి సోదరుడు శ్రీ సీతారామరాజు వారు 2 సంవత్సరంలోనే అసూలు బాయడం వలన 9 సంవత్సరాల బాలురైన తమరికి సింహాసనం లభించింది. దురదృష్టవంతుడు పోయాడు. ఇప్పుడు మేము పెద్దవారం అయినాం కదా. అయితే కనుబొమలు ముడిపడ్డాయి. తమరి పితరుల కాలంలో వారు ప్రజల కష్టసుఖాలు స్వయంగా చూసేవారు. కానీ తమరు నిరంతరం ఇలా విందులు వినోదాలతో కాలక్షేపం చేయడం సముచితం కాదు. టంగున మోగింది మధుపాత్ర నేలపై గిరగిరా తిరుగుతూ. పోయిన వారందరినీ పొగుడుతూ ఉన్నావు, కంటెదురుగా ఉండి నిన్ను పోషిస్తున్న ప్రభువుకు మాత్రం నీతులు చెప్తావు. నన్ను మన్నించాలి. నా ఉద్దేశం అది కాదు రాజావారు. తమరు అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతున్నాను. ఆనాడు తమరి పితరుడు శ్రీ విజయరామరాజావారు కుంభిణీ వారిపై మాతృభూమికై చేసిన పోరాటంలో పదవి పోయినను కొంత సేనను కూర్చుకుని వీరకోట వీరఘట్టం నుండి నిరంతర పోరాటం చెయ్యలేదా? అటువంటి తండ్రికి కుమారులు తమరు. తమతో ఉన్న చనువు బట్టి ఈ మాటలు చెబుతున్నాను. అయితే ఆయన వలె మమ్ములను కూడా కొండలలోనికి పారిపోయి అజ్ఞాతంలో మరణించమందువా? ఏలినవారు మన్నించాలి. నా భావం తమరి మేలు గురించే. ఇప్పుడు మా మేలుకి ఏమయ్యింది? కుడి చెయ్యి మీసం మీదకు వెళ్ళింది. ఏం లేదు ప్రభు, మరలా కుంభిణీ వారి వద్ద నుండి తాకీదు వచ్చింది. బకాయి ఉన్న పేష్కాసును వెంటనే చెల్లించమని. లేనిచో మరలా సంస్థానాన్ని జప్తు చేసుకుందము అనే జాబు కూడా. ఏడ్చారు. వారికి కొత్త, మనకు కొత్త, ఇలా వారు ప్రేమలేఖలు పంపడం. అయినా వస్తున్న పన్ను రాబడి అంతా ఏమైపోతోంది? ముఖం ఏటో తిప్పుతూ అడిగారు వెంకటపతిరాజు. మన్నించాలి. వస్తున్న పన్ను రాబడి కంటే తమరి రాచబంధువుల వ్యయాలు, విందులు, వినోదాలు, జూదం ఇంకా చెప్పలేనివే ఎక్కువ ఉన్నాయి. తమరా సంస్థాన విషయాలు పట్టించుకోరాయే. అబ్బా, మరలా మొదలయ్యాయా తమరి నీతి సూక్తులు. వెళ్ళి జప్తు అవకుండా చూడండి. ఒకవేళ అయితే జామీను ఏర్పాటు చేసి సంస్థానాన్ని విడిపించండి. చిత్తం ప్రభు. తల వంచి నమస్కరించి బాధాతప్త హృదయంతో నిష్క్రమించాడు దివాన్ జగన్నాథపాత్రుడు. అంతవరకు స్తంభం చాటు నుండి ఇదంతా గమనిస్తున్న 4 కళ్ళు చప్పుడు కాకుండా బయటికి నడిచాయి. పక్షుల కిలకిలలు వింటూ తన్మయత్వంతో ఉన్న దివాన్ జగన్నాథపాత్రుడు ఏదో అలికిడి వినిపించి తల తిప్పి చూశాడు. వెనుకగా ఆయుధాలతో నిలబడిన రాజుగారి ముఖాసాదారు వెంకటరాయుడు, అతని మేనల్లుడు పాపారాయుడు. వారి వెనుక సాయుధ బలగం కత్తులు పట్టుకుని ఉన్నారు. ఏమైంది వెంకటరాయా? ఆతృతగా ప్రశ్నించారు దివాన్. ఏమవ్వాలింకా? మా ప్రతి కార్యానికి అడ్డు వస్తున్నావు. ప్రభువు మనసుకు కష్టం కలిగిస్తున్నావు. నువ్వు ఉన్నంతకాలం మాకు అనునిత్యము ఇబ్బందే. నిన్ను అడ్డు తొలగించుకోవాలనే సమయం కోసం వేచి ఉన్నాం. నీకిష్టమైన ఈ తోటకు అప్పుడప్పుడు వస్తావని తెలుసు. కత్తి తిప్పుతూ ఎడమ చేతితో మీసం మెలివేశాడు. సంస్థానం కాపాడడం నా బాధ్యత. అందుకు ఎంత దూరమైనా వెళ్తాను. ప్రాణాలు తీయగలను, అంతే సులువుగా నా ప్రాణాలు త్యజించగలను కూడా. వరలోని కరవాలాన్ని సర్రును లాగాడు జగన్నాథపాత్రుడు. చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న దివాన్ వారి రక్షక భటులు 4 కూడా పరుగును వచ్చి కత్తులు దూశారు. సంస్థానం కోసం ప్రాణాలు తీయటానికి ఒకరు, సంస్థానానికై ప్రాణాలు అర్పించడానికి మరొకరు. ఖణేల్ ఖణేల్ శబ్దాలు నిప్పురవలు చిమ్ముతున్నాయి. గుంపుగా వచ్చిన ద్రోహులను ఎదుర్కోవడం శక్తికి మించిన పని అయ్యింది. దివాన్ వారి భటులు ఒక్కొక్కరు ఒరిగిపోసాగారు. వయస్సును లెక్క చేయక జగన్నాథపాత్రుడు కత్తి దూసి కనపడిన వాడినల్లా ఖండించసాగాడు. కానీ పులుల మధ్య బందీ అయిన జింకలా ఉన్నాడతను. 4 వైపుల నుంచి దూసుకు వస్తున్న కత్తుల్లో ఒకటి అతని కత్తిని ఎగరగొట్టింది. కత్తులు వాలిన మేనయ్యి నేలతల్లి ఒడిలో చేరి ప్రాణాలు విడిచాడు పాలకొండ సంస్థానానికి అత్యంత విశ్వాసపాత్రుడైన దివాన్ జగన్నాథపాత్రుడు. క్రీస్తు శకం 1829 సంవత్సరం. ఓరే కొండయ్య, చూసావట్రా, మన దివాన్ గోరు లేకపోయేసరికి సంస్థానమంతా గాలోనొచ్చినట్టు ఎలా అయిపోన్నదో. మరే, ఎక్కడ చూసినా దోపిడి దొంగలు మాలా అయిపోన్నారు. బలవున్న పితోడు తిరుగుబడి చేస్తున్నారు కదేటి.
ఇవన్నీ చూసిన మహారాజు బెంగెట్టుకుని నిరుడే ప్రాణాలు వదిలేశాడు. 8 భార్యలు ముండమోపులయ్యారు. మరి 3 కొడుకులలో ఎవరికి సింహాసనం దక్కుతుందో? ఊరే, నా నిన్న దాన్ని బట్టి పెద్ద కొడుకు కూర్మరాజునే కుంపుని వాళ్ళు రాజుని చేస్తారట. బాగుంది వ్యవహారం. మరే ఆరు వారకాంత పెద్ద జగ్గయ్యమ్మ వారి కొడుకు కదా. బొగ్గను వేలేసుకుంది ఆ పక్కన కూర్చుని చేటలో బియ్యం చెరుగుతున్న పెద్దావిడ. మైనారిటీ తీరని జమీందారు కూర్మరాజుకు పట్టం కట్టింది కుంభిణి. వెంకటపతిరాజు 8 మంది భార్యలలో ఒకరగు చామలయ్య అనే ఆమెను ఎస్టేట్ మేనేజర్గా నియమించారు. క్రీస్తు శకం 1837 సంవత్సరం. కొండయ్యా, ఇన్నావట్రా, మరలా మొదటికే వచ్చిందిరా మన వ్యవహారం. ఇన్నాను, చామలయ్యమ్మకు పెబుకి ప్రతిదీ పేచే. ఏద్దామంటే తెద్దాము. చామలయ్యమ్మను తప్పించి పదమనోచారులు గారిని పెట్టారు. మరేటైనది? మన పెబులకు మైనార్టీ తీరేసరికి దగ్గర 93 ఏళ్ళు పేషాకాసు బాకీ ఉండిపోనాది. రాజులు పోయారు, దివాన్లు పోయారు, ఇప్పుడు కలెక్టర్ పాలన వచ్చింది. ఒరే, నీకు తెలుసా, అప్పుడెప్పుడో సూరకవి మన రాజ్యం గురించి మా బాగా ఏకేస్తూ పద్యాలు రాశారట. పరాగగా ఉండి మర్చిపోనాను. అదేంటబ్బా? అడుగో అయ్యారు, ఊరిని అడుగుదాం. విషయం విన్న అయ్యవారు గొంతు సవరించుకుని, రాజాజారుడు మంత్రి నిర్దయుడు నీ రాష్ట్రంబులో పెద్దలా కోజుల్ కొండలు జీవహింసకును సంకోచింపరెవ్వరికిన్ దాజీ మీయరు పాలకొండపురిలో దాక్షిణ్య శూన్యత్వమీ ఫాజీ పట్టణమేలా వచ్చి తిని నా పాపంబు సర్వేశ్వరా. పద్యం ముగించి వారిద్దరిని చూస్తూ, అంటే అర్థం తెలుసు కదరా, చిన్న చిన్న మాటలతోనే పద్యరచన చేశాడా మహానుభావుడు. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు తన్మయత్వంతో. స్వామి, ఈ రాజ్యానికి రావడమే పాపమని చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి కదా. అదేరా అడిదం సూరకవి గొప్పతనం. దేశాలన్నీ తిరుగుతాడు, జంకకు తన మనసుకు తోచింది చెప్తాడు. మన క్షీరగిరిలో వైభవం అంతా ఏనాడో మట్టి కలిసిపోయింది. ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో. పదండి, నాతో పొలం వరకు రండి, చిన్న పని ఉంది. ఉపసంహారం. క్రీస్తు శకం 1837 సంవత్సరం నుంచి 1846 సంవత్సరం వరకు కలెక్టర్ అజమాయిషీలో ఉన్న పాలకొండ సంస్థానాన్ని 1,10,000 రూపాయలకు అర్బత్ కంపెనీకి కౌలుకిచ్చారు. తరువాత కుంపనీ వారే స్వాధీనపరుచుకున్నారు. ఎప్పటికైనాను రాజకుటుంబంతో ముప్పు తప్పదని భావించిన కుంపనీ సర్కారు రాజకుటుంబ వారసులు 19 మందిని బంధించి రాయవేలూరు దుర్గంలో ఉంచారు, కూర్మరాజుతో సహా. అతని తల్లి పెద్ద జగ్గయ్యమ్మను గుత్తికోటలో విడిగా బంధించారు. రాజకుటుంబం మొత్తం 20వ శతాబ్దం చూడకుండానే ఒకరి తర్వాత ఒకరిగా కన్నుమూశారు. తూర్పు కనుమలలో ఒక గొప్ప సంస్థానం అంతఃకలహాలతో అస్తమించింది. పాలకొండ ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనూ ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో మండల కేంద్రంగా ఉంది. మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ పాలకొండ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక జనవరి 2024వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.